కృష్ణుడు మరియు పళ్ళ వ్యాపారి. ఒకసారి చిన్న కృష్ణుడు తన తల్లి యశోదమ్మ పక్కన కూర్చొని ఆమె వెన్న చేసే విధానాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. పూర్తి చేసిన తర్వాత తనకు రుచికరమైన వెన్న ఇస్తారని ఆశతో కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. అప్పుడే బయట నుండి ఒక చప్పుడు వచ్చింది. మామిడి పళ్ళు, తాజా మామిడి పళ్ళు అని అరుస్తుంది. నందరాజు ఆమెను పిలిచి రమ్మన్నాడు. కృష్ణుడు ఆమె దగ్గర 2 బుట్టల నిండా మామిడి పళ్ళు ఉన్నాయని గమనించాడు. ఆమె దగ్గరకు రాగానే ఆ మామిడి పళ్ళ వాసనతో చుట్టూ నిండిపోయింది. ఆ కాలంలో డబ్బుతో కొనుగోలు చేసే పద్ధతి లేదు. జనాలు వస్తువుల మార్పిడి ద్వారా వ్యాపారం చేసేవారు. నందరాజు వెళ్ళి ఒక బుట్ట నిండా ధాన్యం తీసుకొచ్చి ఆమెను అడిగాడు, ఒక బుట్ట మామిడి పళ్ళకు ఈ బుట్ట ధాన్యం సరిపోతుందా అని. ఆమె సంతోషంగా అంది, సాధారణంగా ఇతరులు ఈ మామిడి పళ్ళకు సగం బుట్ట ధాన్యం మాత్రమే ఇస్తారు, మీరు చాలా ఉదారంగా ఇస్తున్నారు అని బుట్ట మామిడి పళ్ళు ఇచ్చింది. కృష్ణుడు తన తండ్రి చేసే ఈ లావాదేవీని ఆసక్తిగా గమనిస్తున్నాడు. తను చాలా చిన్నవాడే అయినా మామిడి పళ్ళు ధాన్యంతో కొనవచ్చని అతనికి అర్థమైంది. అందుకని వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి తన చిన్న చేతుల్లో ఎంత ధాన్యం పట్టగలదో అంత తీసుకుని ఒక గింజ కూడా పడిపోయిన చేతుల్లోని ధాన్యాన్ని ఆమె చేతుల్లోకి పోశాడు. అప్పుడే ఆమె మొదటిసారి కృష్ణుని గమనించింది. అతని నల్లని కళ్ళను, అమాయకమైన చిరునవ్వును, తలపై ఉన్న నెమలి పింఛాన్ని చూసి అలానే ఉండిపోయింది. కృష్ణుడు తన చిన్న స్వరంతో అన్నాడు, నాకు కొంచెం మామిడి పళ్ళు ఇస్తావా అని అడిగాడు. కానీ కృష్ణుడు అప్పుడే గ్రహించాడు, తన చిన్న చేతుల్లో ఉన్న ఈ కొద్ది గింజలు తను మామిడి పళ్ళు కొనలేను అని. కానీ ఆమె చిరునవ్వు నవ్వి మామిడి పళ్ళు ఇచ్చింది.